జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఆ రెండు వర్గాలకు చెందినటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను. అలాగే పెద్దలారా, సోదరులారా, సోదరిమణులారా, ఒక్కటి గమనించండి. 2014 సంవత్సరంలో అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని మోసాలు, అబద్ధాలే. అంతేకాకుండా శాంతి భద్రతలు మొత్తం నాశనం చేసినారు. అలాగే అన్ని వ్యవస్థలను నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని సాగనంపుదాం, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుకుందాం, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు మనం ఒక్కటి గమనించాలా. 23 మంది పార్టీలు మార్చి శాసనసభ్యుల్ని తన పార్టీలోకి చేర్చుకొని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది సభాముఖంగా తెలియపరుస్తా ఉన్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి శాసనసభ్యుడు తన వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీ ఫిరాయించిన విషయం కూడా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. ఇటువంటి వ్యక్తులను మీరు ఇటువంటి వ్యక్తులను తరిమి కొట్టండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని తెలియపరుస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాబోయే తరాలకు మనం ఆదర్శంగా నిలబడదాం. అంతేకాని వ్యక్తిగత స్వార్థం కోసం రాజ్యాంగాన్ని కించపరిచి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని దూరంగా తరిమి కొట్టండి. అభివృద్ధి కోసం అని చెప్పినారు. ఏమి అభివృద్ధి సాధించినారు ఈ నియోజకవర్గంలో? వెలుగొండ ప్రాజెక్ట్ ఏమన్నా మీరు పూర్తి చేపించగలిగారా? సకాలంలో మీరు ఏమి చేయలేకపోయినారు. ఎలక్షన్ కోడ్ రేపు వస్తుందనంగా కృష్ణా జలాలు అని చెప్పేసి ఫౌండేషన్ వేసినారు. ఇవన్నీ మోసాలు, అబద్ధాలని మీరందరూ గమనించాలా. మీరు ఇక్కడ నాకు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి వేసేటువంటి ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అని గమనించాలా. జగనన్న ముఖ్యమంత్రి కావాలా అంటే గిద్దలూరు నుండి అన్నా రాంబాబుని మీరు అధిక మెజార్టీతో గెలిపించాలా. బాబు స్పీకర్ బాక్సుల నుంచి దిగండి, దిగండి, దయచేసి దిగండి. జగన్ సార్ గుర్తుపెట్టుకోండి. గిద్దలూరు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీని మనం ఇవ్వాలా. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని మనం చేసుకోవాలా. దాని ద్వారా మన నియోజకవర్గ సమస్యలన్నీ తీర్చుకోవాలా అని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు వేసే ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసినట్టే అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఈ 10 రోజులు కష్టపడండి. తద్వారా అత్యధిక మెజార్టీతో గిద్దలూరు నియోజకవర్గం జగనన్న గుర్తుండేలాగా, జగనన్నకు గుర్తుండేలాగా మెజార్టీ ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులారా, సోదరిమణులారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని సాగనంపుదాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మన ముఖ్యమంత్రిగా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. తద్వారా రాష్ట్ర పురోగతికి తోడ్పడదాం, మన నియోజకవర్గ సమస్యలన్నీ తీర్చుకుందాం. అలాగే గుండ్లమొట్టు ప్రాజెక్టును జగనన్న నాయకత్వంలో కృష్ణా జలాలు ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ప్రతి చెరువును స్థిరీకరించి రైతాంగానికి అండదండలు ఉండేలాగా జగనన్న ఆదేశాలు ఇస్తారని కూడా తెలియపరుస్తా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, మరీ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపై మీ విలువైనటువంటి ఓటు వేయించి మంచి మెజార్టీతో నన్ను, పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇరువురిని గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తాం. జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుపై మన ఓటు, ఫ్యాన్ గుర్తుపై మన ఓటు, ఫ్యాన్ గుర్తుపై మన ఓట్లు. మీరు వేసే ప్రతి ఓటు
జగనన్నకు వేసినట్టే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలారా, జగనన్నకు వేసినట్టే. ఇక్కడ అన్నా రాంబాబును మీరు గెలిపిస్తే జగనన్నను గెలిపించుకున్నట్టే అనేది గుర్తెరగండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.